ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు
యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. ఈ మండల కాల ధ్యానాలు మన కుటుంబాలకు ఆశీర్వాదకరం కాబట్టి మీరు ఏ విధంగా ఈ యొక్క మేలు పొందుకుంటున్నారో అలాగే అనేక మంది కూడా వాక్యము ద్వారా మేలు పొందుకోవాలి. కాబట్టి మీ స్నేహితులకు బంధుమిత్రులకు కూడా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వారికి పంపించాలని మరి ఒకసారి ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క మండల కాలము అనగా లెంటు దినాలు 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 20వ వచనం. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలియాలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పాను. ఈ చివరి మాట అందరం చెప్పుకుందామా? మేము యేసుని చూడగోరుచున్నాం. ప్రియులారా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలం ఈ మాటతో మనం ఏకీభవిద్దాం. మరలా చెప్పుకుందాం. మేము యేసుని చూడగోరుచున్నాం. ఈ మండల కాలములో 4వ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము కోరిక. దాన్ని ఇంగ్లీష్లో డిజైర్ అనే మాట వాడుతున్నారు. మానవ జీవితాల్లో జరిగినా జరగకపోయినా చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. కొన్ని కోరికలు జరగవచ్చు, నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. మనకు కలిగినటువంటి కోరికలలో మంచి కోరికలు ఉండవచ్చు, చెడ్డ కోరికలు ఉండవచ్చు. కానీ ఈ దినాన్న ఈ వాక్య భాగంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ పండగకు ఆరాధించటానికి వచ్చినటువంటి వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. వారట గలిలయలోని బెత్సయిదా వాడైనటువంటి ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచు ఉన్నాం. ఎంత మంచి కోరిక వారు కలిగి ఉన్నారో ఆలోచన చేద్దాం. మానవునికి కోరికలు ఉండుట సహజము. అయితే ఈ కోరికలు అనే భాగాన్ని 2 మాటలుగా నేను విభజించి వాక్య ధ్యానాన్ని నేను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రియులారా, ఇక్కడ మొదటి మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అయోగ్యమైన కోరిక. ఏమండి? అయోగ్యమైన కోరిక. మనము కోరరాని కోరికలు మనం కోరుతూ ఉంటాం. అవివేకమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాం. వాటి విషయంలో దేవుని ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది? వాక్యానుసారముగా మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు యెషయా గ్రంథములో 66వ అధ్యాయము 4వ వచనములో, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. దేవుని వాక్యం అంటుంది, దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని మనం కోరుకుంటూ ఉంటాం. కావున నేను వారిని మోసములో ఉంచుదును. కాబట్టి మొదటి మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు ఇష్టము లేనటువంటి వాటిని మనమట కోరుకుంటూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనములో దైవవాక్యం అంటుంది, అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట్టు అందే. మన కోరికట సంపాదన కష్టపడి కాదు, అన్యాయముగా సంపాదించుటే అందు నువ్వు కోరిక కలిగి ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ, నిరపరాధుల రక్తము ఒలికించుటే అందే నిలిచి ఉన్నది. అందుకొరకే జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. చూసారా, ఈ మాటలో నేను రిపీట్ చేయవలసిన అవసరత లేదు. కాబట్టి సంపాదనకు నువ్వు కోరుకుంటూ ఉన్నావు,
నాకు అయిష్టమైనవి కోరుకుంటున్నావు అనే మాటలు ఈ రెండు రిఫరెన్స్లో మనకి కనిపిస్తూ ఉంది. 3వ వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో ముండ్ల పొదల దగ్గరికి వచ్చినటువంటి సందర్భం. ఆ పై వచ్చిన భాగాల్లో ఈ యొక్క చెట్లు అన్నీ కూడా మమ్మలను ఏలుటకు నీవు కావాలి, నీవు కావాలి, నీవు కావాలి అని అక్కడ ఒలీవ చెట్టు దగ్గరకు, అంజూరపు చెట్టు దగ్గరకు, ద్రాక్ష తీగ దగ్గరకు వెళ్ళిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. వారెవరు కూడా మేము ఇవ్వవలసినటువంటి మాధుర్యత లేకుంటే ద్రాక్షరసము మేము ఇవ్వవలసినటువంటి వీటిని ఇవ్వకుండా అటు ఇటు ఊగుతానక కాబట్టి మేము ఉండము అని అక్కడ నిష్కర్షగా చెప్పాయి. కానీ ఇక్కడ ముండ్ల పొద అది అంటూ ఉన్నది, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించకూరిన ఎడల. ఎవరండి? ముండ్ల పొద అంటూ ఉన్నది ప్రియులారా. ఆ ముండ్లు మన మీద పడినా, మన ముండ్ల మీద పడినా మనకే గాయాలు అవుతాయి. దాని యొక్క వ్యక్తిత్వం అటువంటిది, గాయపరచటం దాని యొక్క వ్యక్తిత్వం ప్రియులారా. అది అంటూ ఉన్నది, మీరు నన్ను మీ మీద రాజుగా నియమించకోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును అని చెప్పాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ కోరిక అయోగ్యమైన కోరిక అని మొదటి భాగంలో నేను జ్ఞాపకం చేస్తూ దేవునికి ఇష్టము కానిది మనం కోరుకుంటూ ఉన్నాం. రెండవది, అన్యాయముగా లాభము సంపాదించుకొనటానికి నిరపరాధుల యొక్క రక్తాన్ని ఒలికించటం అయింది నిలిచి ఉన్నది. నువ్వు జనులను బలాత్కారముగా నీవు చేయుచున్న బాధిస్తూ ఉంటున్నావు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఎవరికి పనికిరాని ముండ్ల పొద మీ మీద రాజుగా నన్ను నియమించండి అని అది కోరుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇది దేవునికి ఇష్టమా అంటే కాదు అని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా మాట్లాడుతున్నది. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఒక రాజ్యంలో ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక పేదవాడు. రోజు కూడా అడవికి వెళ్ళి కొన్ని గంధపు చెక్కలు కొట్టుకొని వస్తూ ఉండేవాడు. కట్టెలు కానీ గంధపు చెక్కలు కానీ మరి అవి నరికి తెచ్చుకున్న తక్కిన వారు ఏం చేసేవారంటే ఆ రోజు పొట్టకూటి కొరకు వాటిని అమ్ముకొని వాళ్ళు కాలము గడుపుతూ ఉండేవారు. కానీ ఈ పేదవాడట కొట్టిన గంధపు చెక్కలన్నీ లాటు కడుతూ ఉన్నాడట. ఒకరోజు ఆ దేశపు రాజు గూఢచారిగా మారువేషములో ఉండి దర్శిస్తూ ఈ పేదవాడి ఇంటిని చూచేటప్పటికీ అక్కడ ఆ పెరట నిండా కూడా గంధపు ఆ చెట్టు కొట్టినటువంటి ఆ యొక్క చెక్కలట అన్ని లాటు పేర్చి ఉన్నాయట. ఆశ్చర్యం వేసిందట. అతన్ని పిలిపించి, అయ్యా నువ్వు ఎందుకు వీటిని నువ్వు ఎందుకు వీటిని లాటు కట్టి దాస్తున్నావు అన్నప్పుడు మారువేషంలో ఉన్న రాజుని అతడు గుర్తుపట్టలేక అన్నాడట, అయ్యా ఈ దేశపు రాజు చనిపోతాడు కదా, అప్పుడు ఆ రాజు చనిపోయినప్పుడు ఈ గంధపు చెక్కలకు చాలా గిరాకీ వస్తుంది, ఎక్కువ డబ్బు వస్తుంది, కాబట్టి అప్పుడు వీటిని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాను అన్నాడట. ప్రియులారా, చూసారా, అతనిలో ఉన్నటువంటి కోరిక అయోగ్యమైన కోరికని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నా. అతని మనస్సులో ఉన్న దుష్టాలోచన, దుష్ట కోరిక, అయోగ్యమైన కోరిక విన్నటువంటి రాజు అతనిని తీసుకువెళ్ళి అతనిని చెరసాలలో బంధించాడట. అయోగ్యమైన కోరిక, మనుష్యులకు ఇష్టము కాని కోరికలు, దేవుని ఎదుట యోగ్యము కాని కోరికలు మనం కోరుతున్నామా ఆలోచన చేద్దాం. రెండవ భాగంలో యోగ్యమైన కోరికలు, అవి ఏవి మనకు ఆశీర్వాదకరం, ఏది యోగ్యమైనది అని రెండవ భాగంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ 145వ కీర్తన 19వ వచనములో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక,
దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు కోరే కోరిక ఎటువంటిదంటే యోగ్యమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. వారి మొర ఆలకిస్తాడు, దేవుడు వారిని రక్షిస్తాడు. సామెతలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే నీతిమంతులు కోరిక ఉత్తమము. నీతిమంతులు కోరుకున్నటువంటిది ఉత్తమము, మంచిది, మంచి కోరిక అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. లూకా సువార్తలో 19వ అధ్యాయం 23వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనటువంటి మాటలుగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ లూకా సువార్తలో 19వ అధ్యాయంలో కూడా మనము ఎరిగినటువంటి ఒక సత్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు కొరకట ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో చూస్తా మనం ఉంటున్నప్పుడు అక్కడ యెరికో పట్టణములో ప్రవేశించి యేసు ప్రభు దాని గుండా ఆయన పోవుచున్నప్పుడు అక్కడ సుంకపు గుత్తదారుడైన ధనవంతుడు ఉన్నాడు. 3వ వచనం అతడు యేసు ఎవరో అని చూడగోరాను, యేసు ఎవరో అని చూడగోరాను అని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని చూడగోరినటువంటి ఇక్కడ జక్కయ్య తన జీవితంలో తాను మంచి కోరికను బట్టి తను ఏం పొందుకోగలిగాడంటే అతడు అబ్రహాము కుమారుడుగా తీర్చబడ్డాడు. ఆ ఇంటికి ఆ నీడి రక్షణ వచ్చింది అని ప్రభు సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి 119వ కీర్తనలో ఇక్కడ 30వ వచనములోనట మనం ఇంకా ఏం కోరుకోవాలంటే క్రీస్తుని చూడాలని, అంతేకాకుండా సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను అంటాడు. 119వ కీర్తన 173వ వచనంలో అంటాడు, నీవు ఉపదేశములు నేను కోరుకొని ఉన్నాను అంటాడు ప్రియులారా. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మన కోరిక ఎటువంటి కోరిక? అయోగ్యమైన కోరిక, యోగ్యమైన కోరిక. అయోగ్యమైన కోరికలు నీకు కీడు కష్టాన్ని కలుగు చేస్తాయి. యోగ్యమైన కోరిక అయితే నీకు నీ ఇంటి వారికి కూడా దీవెనలు కలుగుతాయి. ఇక్కడ గ్రీసు దేశస్థులు యేసుని చూడాలి అని అనుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. గ్రీసు దేశస్థులు యేసుని చూడాలి. యేసుని భౌతికంగా చూడటం కాదు, యేసు ఆయన రక్షకుడని వారు తెలుసుకోవాలి, యేసు విమోచకుడని వారు తెలుసుకోవాలి, యేసు ప్రభు వెలుగు అని తెలుసుకోవాలి, యేసు ప్రభు జీవము అని తెలుసుకోవాలి. యేసు ప్రభుని ఏదో ఇన్పర్సన్గా చూచి మేము చూచాం అనేసి మనం చప్పట్లు కొట్టుకుంటాం కాదు, కానీ మనము యేసుని చూడాలి అనుకున్న వారు ఆయనలోనికి మనం చూచినప్పుడు ఆయన రక్షణ మనం పొందుకుంటాం. అలాగున మనము యోగ్యమైనటువంటి కోరికలు కోరుకుంటూ మనము ఒకవేళ అబ్రహాము వలె లేకుంటే జక్కయ్య వలె అలాగే అనేక మంది భక్తుల వలె ఆశీర్వదించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా, ఈ దినము నాయన మండల కాలములో మీరు మాకు ఇచ్చినటువంటి దివ్యమైన వాక్యమును బట్టి వందనాలు. అయోగ్యమైన కోరిక కాదు, కానీ నాన్న గ్రీసు దేశస్థులు కోరిన కోరిక వంటి కోరిక, యోగ్యమైన కోరిక యేసుని మేము చూడగోరుచున్నాం. జక్కయ్య అంటాడు యేసు ఎవరో అని చూడగోరుతున్నాడు. అలాగే మేము నీలోనికి చూచి నీ రక్షణ మేము పొందుకుంటాను కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.